వైసీపీ 7వ జాబితాపై తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో కసరత్తు కొనసాగుతోంది. సీఎం క్యాంప్ ఆఫీస్కు వస్తున్నారు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. మంత్రులు వేణుగోపాల్, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సీఎంఓకు వచ్చిన వారిలో ఉన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పరిశీలనలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. వైసీపీ 7వ జాబితాపై తాడేపల్లికి సీఎం క్యాంప్ ఆఫీసులో కసరత్తు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, 7వ జాబితాకు సంబంధించి కసరత్తు ఎంతవరకు వచ్చింది? ఇందులో కూడా మార్పులు చేర్పులకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలిసాయా రెహానా? ఉదయశ్రీ, వైసీపీలో 7వ జాబితాకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం అసెంబ్లీకి హాజరై వచ్చిన తర్వాత సీఎం ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. అటువైపు సీనియర్ నాయకులు దీనికి సంబంధించిన కసరత్తు కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి క్యాంప్ ఆఫీస్ కి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చారు. ఇప్పటివరకు వచ్చిన మంత్రులు మనం చూసుకున్నట్లయితే కొట్టు సత్యనారాయణ, అదేవిధంగా చెల్లుబైన వేణుగోపాల్ వచ్చారు. దీంతో పాటు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులకు సంబంధించిన ప్రతిపాదన జరుగుతుంది. ఆయా ఇన్ఛార్జీలు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ప్రధానంగా పరుచూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. అయితే ఆయన మాత్రం పరుచూరులో తాను కంటెస్ట్ చేయను, చీరాల నుంచి తనకు టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన కోరుతా ఉన్నారు. గత వారం కూడా ఆమంచి క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. సో మరొకసారి ఆయన క్యాంప్ ఆఫీస్ కు వచ్చి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లో ఉన్న అధికారులు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చీరాల టికెట్ కావాలని ఆయన హైకమాండ్ మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు సీఎంఓకు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఉదయగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేగా ఆయన మీద అనర్హత వేటు దాదాపు పడే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి వాళ్ళ స్పీకర్ కు వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ కూడా వచ్చారు. కోడుమూరుకు సుధాకర్ ను పక్కన పెట్టి అక్కడ కొత్త ఇన్ఛార్జ్ ని వైసీపీ ప్రకటించింది డాక్టర్ సతీష్ ని. అయితే సతీష్ ని కాకుండా తనకే కొనసాగింపు ఇవ్వాలని ఆయన కోరుతా ఉన్నారు. కొంత అసంతృప్తిగా కూడా ఉన్నారు ఇన్ఛార్జ్ మార్పు నేపథ్యంలో. ఈ క్రమంలోనే ఆయన క్యాంప్ ఆఫీస్ కు వచ్చి బహుశా తన అభ్యర్థిత్వాన్ని మరొకసారి పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు చూసుకున్నట్లయితే సీఎంఓకు బొబ్బిలి ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడు, అదేవిధంగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, దీంతో పాటు మరికొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. ప్రస్తుతం చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో పెట్టాలని పార్టీ ఆలోచన చేస్తోంది. అయితే చెవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. దీంతోనే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఇన్ఛార్జ్ గా పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేకుండా ప్రస్తుతం దాని మీద తర్జన భర్జనలు పడతా ఉంది. అయితే అదే సమయంలో ఒంగోలు పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డిని ప్రకటించింది. ఈ క్రమంలో బాలినేని గత కొద్ది రోజుల నుంచి ఆయన అసంతృప్తితో వ్యక్తం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ కూడా వెళ్లిపోయారు. సో మొత్తం మీద అయితే ఈ కసరత్తు కొనసాగిస్తా ఉంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఎవరినో పెట్టాలి, అదేవిధంగా మారిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడడము, వాళ్ళని సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రెహానా.